Comrades, welcome back to Figuring Out by Jack. మీరు నా ఛానల్కి ఇస్తున్న సపోర్ట్కి నిజంగా నేను మీ అందరికీ రుణపడిపోయి ఉంటా. ఇది అందరి క్రియేటర్స్ చెప్పేదే, బట్ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఛానల్ మంచి గ్రోత్లో ఉంది. చాణక్యుడి వీడియో కూడా అప్లోడ్ చేశాను, దానికి రెస్పాన్స్ అద్దిరిపోయింది. అలాంటి టైంలో ఎందుకు గ్యాప్ ఇచ్చా? ఆ కామెంట్స్ చదివిన తర్వాత నేను రాసుకున్న చాణక్యుడి డ్రాఫ్ట్ ఏదైతే ఉందో, అఖండ భారతం డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ దాన్ని ఎలాబరేట్ చేసి ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మళ్ళీ రాయడానికి కూర్చున్నా. మా టీం చెప్తూనే ఉన్నారు, ఒక్కొక్క వీడియో 28 minutes 30 వీడియోస్ అప్లోడ్ అవుతాయి, అది కమర్షియల్గా వర్కౌట్ కాదు. అండ్ ఒక్కొక్క వీడియోకి మనం AI మిడ్ జర్నీ యూజ్ చేసి ఇమేజెస్ని ప్రాంప్ట్ చేపించి ఎడిట్ చేపిస్తున్నాము, అది ఇంకా హార్డ్ అవుతుంది అన్నా కూడా సరే లేదు, వాళ్ళు అడుగుతున్నారు, నా కమర్షియల్గా వర్కౌట్ అవ్వకపోయినా పర్లేదు, ఎంత పాసిబిలిటీ అయితే నేను అంతా చెప్పడానికి ట్రై చేద్దాము అని చెప్పేసి ఆపేసి మళ్ళీ డ్రాఫ్ట్ రాయడానికి కూర్చున్నా. బట్ నాకు మధ్యలో అనిపించింది ఏంటి అంటే, ఈ చాణక్యుడి సిరీస్ వల్ల లేకపోతే నేను చేసే స్టాక్ మార్కెట్, నో లవ్, వీటన్నిటి వల్ల మీరు కొద్దిపాటి కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నారు, కానీ మీరు యాక్చువల్గా గ్రో అవుతున్నారా అంటే నో అనే చెప్పాలి. ఎందుకు నో అంటున్నా అంటే, మీరందరూ నన్ను ఫాలో అయ్యేది బిజినెస్ కోసం, అంటే బిజినెస్ గురించి నేను చెప్తాను, యూత్ని ఒక కరెక్ట్ డైరెక్షన్లో పెట్టడానికి నేను కొన్ని నా పర్స్పెక్టివ్స్ చెప్తాను అన్న థింకే చేస్తున్నారు. మీరు గ్రో అవ్వాలి అంటే నా వీడియోస్ వల్ల మీరు ఒక మంచి థాట్ ప్రాసెస్కి వస్తున్నారు, బట్ దానివల్ల మనీ మేక్ అవుతుందా అంటే అది లాంగ్ టర్మ్ ప్రాసెస్. అందుకే నేనేం ఆలోచించాను అంటే, ఒక వర్క్ షాప్ చేయాలి అని. ఈ సండే రోజున నేను ఒక 4 hours జూమ్ వర్క్ షాప్ తీసుకోబోతున్నా. దేని గురించి అంటే, మీ అందరికీ తెలుసో లేదో, నాకు లిటిల్ క్రూ అని చెప్పేసి ఒక స్టార్ట్అప్ ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. లిటిల్ క్రూ బై జే కానివ్వండి, ఫిగరింగ్ అవుట్ కానీ, ఈ పేజెస్ అన్ని కూడా ఒకసారి చూడండి. నా స్టార్ట్అప్ లిటిల్ క్రూ ఏం చేస్తుంది అంటే, చాలా మంది బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బిజినెస్ మీద ఫోకస్డ్గా ఉంటారు, వాళ్ళ మార్కెటింగ్ అనే సెగ్మెంట్లో వీక్ ఉంటారు. ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే 2 things, ఒకటి కోర్ నాలెడ్జ్, ఇంకొకటి మార్కెటింగ్. ఈ బిజినెస్ ఓనర్స్కి కోర్ నాలెడ్జ్ అంటే ప్రోడక్ట్ ఎలా తయారవుద్ది, ప్రోడక్ట్ మంచి క్వాలిటీలో ఎలా తయారు చేయొచ్చు అన్న థింగ్ ఉంటుంది, కానీ ఈ మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి చాలా మంది వీక్లో ఉంటారు అనమాట. సో లిటిల్ క్రూ ఏం చేస్తుంది అంటే, అందరు బిజినెస్ ఓనర్స్కి మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తుంది, అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తుంది, వీడియో సపోర్ట్ ఇస్తుంది, యాడ్స్ సపోర్ట్ ఇస్తుంది. మేము మౌంటైన్ డ్యూకి యాడ్ చేసాము, ఫాస్టప్కి యాడ్ చేసాము, ఇలా ఎవ్రీ బ్రాండ్కి మేము యాడ్స్ చేసాం అనమాట. సో నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, క్లయింట్ నాకు ఒక 20-30 వేలు బడ్జెట్ ఇస్తాడు. ఈ 20-30 వేలలోనే మొత్తం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయమంటాడు, డిజిటల్ మార్కెటింగ్ చేయమంటాడు, ఇవన్నీ చేయమంటాడు. అరే ఈ 30 వేలు తీసుకెళ్ళి ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర పోతే వాడు ఒక్క వీడియోకే 40 వేలు ఛార్జ్ చేస్తాడు. అలాంటిది నేను క్లయింట్కి మార్కెటింగ్ ఎలా చేసిస్తాను? సో అప్పుడు నేను ఆలోచించింది ఏంటి అంటే, బిజినెస్ ఓనర్నే క్రియేటర్గా మార్చడం. అంటే బిజినెస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, అన్న ఇగో సీరియస్గా చెప్తున్నావు, నువ్వు ఇచ్చిన బడ్జెట్కి మార్కెటింగ్ అంటే కష్టం, కానీ నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నువ్వు ఇన్స్టాగ్రామ్కి వచ్చి రీల్స్ చేయి, నేను నీకు సపోర్ట్ ఇస్తాను, నీ కెమెరా సపోర్ట్ ఇస్తా, లైటింగ్ సపోర్ట్ ఇస్తా, మైక్ సపోర్ట్ ఇస్తా, ఎలా రాయాలో చెప్తా, ఏం చేయాలో చెప్తా అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి Buvi.studios కానివ్వండి, ఐంద్రి ఆర్గానిక్స్ కానివ్వండి, అండ్ జూట్ బ్యాగ్స్ గురించి కానివ్వండి, వీళ్ళందరినీ నేను నా సాయి శక్తిలో ప్రయత్నించి క్రియేటర్స్గా మార్చగలిగాను. ఇప్పుడు వాళ్ళు సొంతంగా రీల్స్ చేసుకొని వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ ఇన్ఫ్లుయెన్సర్ సాయం అవసరం లేదు, చాలా తక్కువ బడ్జెట్లో చేశారనమాట. సో నాకేమనిపించింది అంటే, నువ్వు నా ఛానల్ని ఫాలో అవుతున్నావు అంటే నీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ నీకు బిజినెస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా అమితాబ్ బచ్చన్ వచ్చి నీ బ్రాండ్ని ప్రమోట్ చేయడు, లేకపోతే షారుఖ్ ఖాన్ వచ్చి నీ బ్రాండ్ని ప్రమోట్ చేయడు. నీకు ఐడియా దగ్గర నుంచి దాన్ని డెవలప్ చేసేంత వరకు, దాన్ని మార్కెటింగ్ చేసేంత వరకు అంతా రెస్పాన్సిబిలిటీ నీదే. అండ్ మ్యాక్సిమం ఆఫ్ ద ఆడియన్స్ అందరూ కూడా, జెన్ జీ ఆడియన్స్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేయడం నువ్వు నేర్చుకోనంత వరకు, ఇన్స్టాగ్రామ్లో నీకు సెట్ ఆఫ్ ఫాలోయింగ్ లేనంత వరకు నువ్వు నీ బిజినెస్కి మార్కెటింగ్ చేయలేవు. ఎక్కడ చేస్తావు మార్కెటింగ్? డబ్బులు తీసుకెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ఖర్చు పెడతావు. ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ 100K సబ్స్క్రైబర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్, 100K ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఈ రోజు మార్కెట్ ప్రైస్కి 40,000 నుంచి 50,000 రూపాయల వరకు తీసుకెళ్తాడు. అరే నీ స్టార్ట్అప్ ఐడియా, నువ్వు కష్టపడుతున్న దానికి ఒక 30-40 వేలు ఖర్చు కావు. అలాంటిది నీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్తే మొత్తం క్యాష్ బర్న్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ దగ్గరికి వెళ్తే పెయిడ్ యాడ్స్ తోటి అది అందరికీ పంపిస్తుంది, టార్గెట్ ఆడియన్స్కి, అందులో కొంచెమే కన్వర్జన్స్ అవుతారు. సో నీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి నువ్వే ఇన్స్టాగ్రామ్కి రావాలి. నేను వాళ్ళకి ఏదైతే ఫ్రేమ్ వర్క్, వాళ్ళని కూర్చోబెట్టి నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, మైక్ గురించి, కెమెరా గురించి, లైటింగ్ గురించి, మీకు సొంతంగా మీ రీల్స్ ఎలా చేసుకోవాలన్న థింగ్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, నీకు కూడా ఆ వర్క్ షాప్లో, ఆ 4 hours వర్క్ షాప్లో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా దానికన్నా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాట్ నీ బిజినెస్ గురించి నువ్వు ఇన్స్టాగ్రామ్కి వచ్చి ధైర్యంగా నాలాగా మాట్లాడగలవు. సో దాట్ నువ్వు ఇన్స్టాగ్రామ్ వచ్చి నీ ప్రోడక్ట్ గురించి నువ్వు మాట్లాడుకోగలవు. నువ్వు ఏ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళకుండా, ఎక్కడ క్యాష్ బర్న్ చేయకుండా, నీకు వచ్చిన చిన్న ఐడియాని నువ్వు పెద్ద స్కేల్లో క్యాష్ బర్న్ చెయ్యకుండా
చేయకుండా తక్కువ బడ్జెట్తో ప్రమోట్ చేసుకోగలవు. నువ్వు ఈ 4 hours వర్క్షాప్లో ఏమేమి విషయాలు తెలుసుకోబోతున్నావు ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు బిజినెస్ ఓనర్వి కాబట్టి ఫస్ట్ 1 hour అంతా కూడా బిజినెస్ గురించి చెప్తా. క్యాష్ బర్న్ చేయకుండా బిజినెస్ ఎలా రన్ చేయాలి, బిజినెస్ ఇనిషియల్ డేస్లో ఎలా రన్ చేయాలి, మనీ లేకుండా మార్కెటింగ్ ఎలా చేయాలి, వై ఓన్లీ ఇన్స్టాగ్రామే ఎందుకు, పర్సనల్ బ్రాండింగ్ అంటే ఏంటి, పర్సనల్ బ్రాండింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, చూస్ ద రైట్ టూల్, కెమెరా గురించి, లైటింగ్ గురించి, వీటన్నిటి గురించి నేను నేర్చుకున్నది, నేను ఈ 5 yearsలో నేర్చుకున్నది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లైటింగ్, 3 point లైటింగ్ అంటే ఏంటి, అసలు లైటింగ్ ఎట్లా యూజ్ చేస్తాం, ఒక మంచి లైటింగ్తో ఒక మంచి రీల్ ఎలా తయారు చేయొచ్చు, మైక్స్ గురించి చెప్తాను, టార్గెట్ ఆడియన్స్ గురించి చెప్తాను. బిలీవ్ దట్ యూ క్యాన్. నా స్టైల్లో మోటివేషన్, నువ్వు రీల్స్ చేసేలాగా బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో. ఒక పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ ఆన్ కెమెరా, నేను ధైర్యంగా ఎలా అయితే కాన్ఫిడెంట్గా కెమెరా ముందు మాట్లాడతానో అదే విధంగా నువ్వు కూడా మాట్లాడేలా నేను చేస్తా ఆ వర్క్షాప్లో. అండ్ హౌ టు గ్రో యువర్ ఇన్స్టాగ్రామ్, కంటెంట్ ఎలా రాసుకోవాలి, రీల్స్కి నేను నాలా కంటెంట్ ఎలా రాస్తాను, నువ్వు నీ బిజినెస్కి నీ ప్రోడక్ట్కి కంటెంట్ ఎలా రాయాలి, ఆల్గరిథం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంటెంట్ క్యాలెండర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవడు చెప్పడు, కాన్వర్సేషనల్ కంటెంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పోస్టింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఇలా నీకు తెలియని 100 విషయాలు ఆ వర్క్షాప్లో ఎక్స్ప్లెయిన్ చేసి మార్కెటింగ్ గురించి, బిజినెస్ గురించి, కంటెంట్ క్రియేషన్ గురించి నీతోటి ఒక రీల్ చేయిస్తాను. అంతేకాకుండా మ్యాక్సిమం వర్క్షాప్స్ అన్ని కూడా ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే వాడు చెప్పేది బాగానే చెప్తాడు కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర, ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అవుతాయి. సో నా వర్క్షాప్ అయిపోగానే నేను ఏవేవైతే స్ట్రాటజీస్ చెప్పానో వాటితోటి నువ్వు ఒక వీడియో చేస్తావు, ఆ వీడియోని నాకు పంపిస్తావు, నేను నా ఎడిటింగ్ టీంతో నా వీడియోస్ ఎలా అయితే ఎడిట్ చేపిస్తానో నీ వీడియోస్ కూడా ఎడిట్ చేపించి నా ఇన్స్టాగ్రామ్లో షౌట్అవుట్ ఇస్తాను. దానివల్ల జస్ట్ నీ ఫస్ట్ రీల్కే 10,000 వ్యూస్ తెప్పించే బాధ్యత నాది. సో ఒక్కసారి ఆలోచించండి మీకు ఏమేమి వస్తున్నాయో. లైక్ ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి, మీరు ఒక సొంతంగా ఒక రీల్ చేస్తారు, ఆ రీల్ని నా ఎడిటర్స్ తోటి నేను ఎడిట్ చేపిస్తాను అండ్ దానికి ఫిగరింగ్ అవుట్లో మీకు బూస్ట్ కూడా అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎంత ప్రైస్ అనుకుంటున్నారు, 999 రూపీసే. నేను మీకు ఫేక్ ప్రామిసెస్ చేయట్లేదు. బిజినెస్ని మొత్తం పెంచేసుకోండి, బిజినెస్ని మొత్తం అక్కడ పెట్టేయండి, బిజినెస్ని 3x స్కేల్, అలాంటి సొల్లేం లేదు. మ్యాటర్ ఏంటి అంటే నువ్వు నా వర్క్షాప్కి అటెండ్ అవుతావు, నువ్వు ఒక రీల్ చేస్తావు, అది నేను ఫిగరింగ్ అవుట్లో బూస్ట్ చేస్తాను. దానివల్ల నీకు అడ్వాంటేజ్ వస్తుంది. నీకు కిక్ స్టార్ట్ అంటే ఇప్పుడు నేను ఒక రీల్ చేసిన, దాన్ని అప్లోడ్ చేసిన, అరే 600 వ్యూసే వచ్చినాయి, మనసుకి ఎట్లనే ఉంటుంది, అరే ఫిగరింగ్ అవుట్ నుంచి షార్ట్ అవుట్ వచ్చింది, అన్న కూడా సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ కెరీర్ కిక్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను వర్క్షాప్లో చెప్పబోయే థింగ్స్ మీరు నేర్చుకోవాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది. అండ్ సొల్లు క్రియేటర్స్ లెక్క మీరు జస్ట్ 999 కట్టండి, మీకు 10,000 వర్త్ బోనస్ లేవు, బొక్క లేదు. ఇదే మీకు పెద్ద బోనస్. అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రీల్ చేసి ఫిగరింగ్ అవుట్లో షార్ట్ అవుట్ ఇవ్వడమే అది చాలా వాల్యుబుల్ థింగ్. ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సండే రోజున నేను టైమింగ్స్ వాట్సాప్ మెసేజ్లో రివీల్ చేస్తాను. సండే రోజున వర్క్ షాప్ అయితే జరగబోతుంది. అది సీరియస్లీ చెప్తున్నా, ఒక్కడొచ్చినా చెప్తా, ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక్కడొచ్చినా చెప్తా. సో ఆ ఒక్కడివి నువ్వే అనుకుంటున్నా. సో వాట్సాప్ మెసేజ్ చేయి, వర్క్ షాప్కి అటెండ్ అవ్వు. 999 రూపీస్, హార్డ్లీ 2 బిర్యానీ ప్యాకెట్లు. నీ లైఫ్లో 2 సండేలు 2 బిర్యానీ ప్యాకెట్లు పక్కన పడేస్తే, ఓ 2 కేజీలు చికెన్ అనుకుంటా, 2 సండేలు, ఓ 2 సండేల చికెన్ పక్కన పడేస్తే సీరియస్లీ నీ లైఫ్ టర్న్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ఎందుకు అంటే ఒక రీల్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో వచ్చి కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది జోక్ కాదు. ఇఫ్ నువ్వు అది నేర్చుకున్నావు అంటే, ఇఫ్ నువ్వు ఆ స్కిల్ నేర్చుకున్నావు అంటే నీ ప్రోడక్ట్ గురించి, నీ ఐడియాస్ గురించి, నీ బిజినెస్ గురించి అన్నీ చెప్తావు అనమాట. నీకు నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఇఫ్ నీకు బిజినెస్ లేకపోయినా సరే ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ క్రియేటర్ అయ్యి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని బిల్డ్ చేసుకున్న తర్వాత కూడా నువ్వు నీ బిజినెస్ని లాంచ్ చేసుకోవచ్చు. సో అస్సలు నేను ఫాస్ట్గా చెప్తున్నా అని అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. సింపుల్ థింగ్, వీడియోని మళ్ళీ చూడండి. 999 రూపీస్. సీరియస్లీ చెప్తున్నా. ఇఫ్ నువ్వు వచ్చావు వర్క్షాప్కి, నీకు నచ్చలేదు, నువ్వు నా ఛానల్కి వచ్చి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి, ఓపెన్గా నీ ఫీడ్బ్యాక్ నువ్వే రీల్ చేసి అప్లోడ్ చేయి. ఇది వర్కౌట్ అవ్వలేదు, ఇది అని నేను చెప్తున్నా కదా, ధైర్యంగా చెప్తున్నా కదా. నా కంటెంట్ మీద నాకు దమ్ముంది, నేను చేసే వర్క్ మీద నాకు దమ్ముంది. సో నువ్వు పెట్టే మనీ వర్త్ అని నేను చెప్పగలుగుతాను. ఇఫ్ నీ 999 రూపీస్, అయ్యో మా నాన్న పడ్డ కష్టమే, మా అమ్మ ఇచ్చిన డబ్బులే, మా అక్క ఇచ్చిన డబ్బులే, లేకపోతే నేను పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించిన డబ్బులే, అవి వర్క్షాప్ వల్ల వేస్ట్ అయినాయి అన్న ఫీలింగ్ నీకు వస్తే నాకు రీఫండ్ చేయడానికి కూడా పెద్ద ప్రాబ్లమే లేదు కామ్రేడ్. ఇంత పెద్ద పేజ్, ఇంత పెద్ద ఛానల్, ఇవన్నీ కూడా నీ వల్లే. సో అలాంటిది నేను నీకు వాల్యూ యాడ్ చేయాలి అని చూస్తా, కానీ దీని బిజినెస్ చేయాలని చూడ. సో నా పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ ఈ వర్క్షాప్ వర్కౌట్ అయితే దీన్ని మళ్ళీ ఇంకో వర్క్షాప్ చేస్తా, దాని తర్వాత ఇంకా ఎడిటింగ్ వర్క్షాప్ చేస్తా, VFX వర్క్షాప్ చేస్తా. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి చూడ, నా లిటిల్ కుల్ పేజ్కి వచ్చి చూడ, నేను ఎలాంటి యాడ్స్ చేస్తున్నాను, ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తా. సో అవన్నీ కావాలి అంటే ఫస్ట్ థింగ్ ఇది, ఫస్ట్ స్టెప్ ఇది వర్కౌట్ అయింది అంటే లిటిల్ స్కూల్స్ బిల్డ్ చేస్తా. అక్కడ మీకు తెలియని
అక్కడ మీరు ఈజీ వేలో నేర్చుకునే స్కిల్స్, ఎడిటింగ్ వల్ల ఎంత సంపాదించవచ్చు, విఎఫ్ఎక్స్ వల్ల ఎంత సంపాదించవచ్చు, లేకపోతే కెమెరా కంటెంట్ క్రియేషన్ వల్ల ఎంత సంపాదించవచ్చు, బిజినెస్ కోర్సెస్, ఆంటర్ప్రినర్షిప్ కోర్సెస్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తా ఇఫ్ ఈ థింగ్ వర్కౌట్ అయితేనే. సో జెన్యున్గా నేను చెప్పాల్సింది చెప్పినా, నీకు ఏమేమి వాల్యూస్ ఇవ్వాలో ఇచ్చినా ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి, బయోలో ఉన్న వాట్సాప్, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయి. సండే రోజున వర్క్షాప్లో కలుసుకుందాం. జస్ట్ ఒక్క రోజు ఉంది, సాటర్డే ఉంది. వీడియో అయిపోగానే వచ్చేసాయి, సీరియస్లీ చెప్తున్నా వచ్చేసాయి. లవ్ యూ ఆల్.